ఇస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున కుంభరాశి, కుంభలగ్నం, అలాగే అక్వేరియన్స్ అంటారు వీళ్ళని జోడియాక్ సైన్స్లో. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇది జనరలైజేషన్ చేసి చెప్తున్నది. ఇది కూడా అంటే అన్నీ అందరికీ వర్తించవచ్చు, కొందరికి వర్తించవచ్చు, ఏదైనా కావచ్చు. సాధారణంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది జనరలైజేషన్గా మనం చెప్తున్న లక్షణాలు మాత్రమే. అయితే ఇది కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క సాధారణంగా వారి యొక్క రూపం కానీ, వారి యొక్క లక్షణాలు కానీ, ప్రవర్తన కానీ, అభిరుచులు కానీ, ఆరోగ్యం కానీ, ఆలోచన విధానం కానీ మొదలైనవన్నీ ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా వీళ్ళకి ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అంటే తెలుసు కదా, లలిత కళల మీద చాలా ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, దానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే స్వీయ సంస్కృతి అంటే సొంత సంస్కృతి మీద వీళ్ళకి అపారమైన ప్రేమ, వాళ్ళ సొంత సంస్కృతి స్వీయ సంస్కృతి మీద అపారమైన వీళ్ళకి ప్రేమ అనేది ఉంటుంది. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధికమైన తెలివితేటలు అనేవి వీళ్ళల్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఏ విషయంలోనైనా చాలా షార్ప్గా ఉంటారు అని చెప్పి వీళ్ళని మనం అనుకోవచ్చు. అయితే ఇంకా వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఏకాంతంగా అంటే వాళ్ళకి లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బేసికల్గా అంటే జనాల్లో ఉండడం కన్నా కూడా ఏకాంతంగా ఉండడానికి వీళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అదొక విషయం. అలాగే ఈ కారణం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎవరితోనైనా సరే వీళ్ళు వెళ్ళి మాట్లాడడానికి అంతగా ఆసక్తి ఉండదు. వీళ్ళకి ఎవరిదైనా సరే వాళ్ళకి ఎదుటి వాళ్ళు వచ్చి వీళ్ళని పలకరించాల్సిందే తప్ప వీళ్ళని పరిచయాలు చేసుకోవడము, లేకపోతే వాళ్ళని వెళ్ళి పలకరించాలనుకోవడం కానీ అలాంటి వాటి మీద పెద్ద ఎక్కువ వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అలాగే కొంత లేజీనెస్ అంటే సోమరితనం కూడా వీళ్ళల్లో మనం గమనించవచ్చు. అంటే ఏదైనా విషయం వచ్చేప్పటికి సరే సోమరితనంగా ఇది, లైక్ కార్యాలు సాధించాలి ఏదైనా సరే అన్న విషయంలో అంత పట్టుదలగా వాళ్ళు కృషి చేసేయాలి అన్న ఇది కానీ. తర్వాత ఓర్పు అంటే ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. ఈ వ్యక్తుల్లో కనుక చూస్తే పెద్ద ఎక్కువ ఉత్సాహాన్ని దేంట్లో చూపించరు, ఏ కార్యక్రమాన్ని సాధించి తీరాలనే అంత ఉత్సాహం అనేది అంత అధికంగా అయితే చూపించరు. తర్వాత ఓర్పు అనేది అధికంగా ఉంటుంది. తర్వాత అదృష్టం వస్తుందేమో అనే ఆశ ఆలోచన అనేది మాత్రం వీళ్ళలో ఒకటి మనం గమనించవచ్చు. అదొక భావన అనేది వీళ్ళలో ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆకారాన్ని చూస్తే వీళ్ళు పొడుగ్గా బలిష్టంగా, అలాగే వీళ్ళ శరీర సౌష్ఠవం ఎలా ఉంటుందంటే గుండ్రని ముఖంతో చక్కని వర్చస్సు అనేది ఉంటుంది. చాలా చక్కటి రూప లావణ్యాలు కూడా వీళ్ళలో మనం చెప్పచ్చు. వీళ్ళకి కొంత ఈగో అంటే గర్వం ఉన్నప్పటికీ కూడా ఇతరుల మీద జాలి దయ అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. అంటే కేవలం గర్వం ఉన్నంత మాత్రాన జాలి దయ లేకుండా అయితే ఉండదు. దాంతో సరిసమానంగా ఆ రకంగా కూడా ఉంటారు. ఇతరులకి హెల్ప్ చేయాలన్న భావన కూడా చాలా అధికంగా ఉంటుంది వీళ్ళలో. ఆ రకమైన హెల్పింగ్ నేచరు, ఎదుటి వాళ్ళ యొక్క కష్టాలని గుర్తించి వీళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళు ఈ రకమైన ఇబ్బందిలో ఉన్నారు, మనం ఏదన్నా దాన్ని తగినట్టుగా ఉండాలి అనుకుంటారు, కానీ వీళ్ళే దాన్ని డామినేట్ చేసి మాకు నచ్చినట్టే ఉండాలని అనుకోరు. అలాగే వీళ్ళలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా చాలా ఉన్నతోద్యోగులతో కానీ చాలా ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ కలిసి తిరగడం అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండడం బట్టి పలుకుబడి అనేది కూడా వీళ్ళలో మనం చాలా చక్కగా చూస్తాం. అంటే వీళ్ళకు ఉండే ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైనా సరే ఆ రకంగా ఉండడం బట్టి వీళ్ళకి ఇది అనేది ఎక్కువగా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. వీళ్ళు స్వభావం అంటే వీళ్ళు నేచర్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. అంటే నీలో ఇది ఉంది కొంచెం ఈ పద్ధతి మార్చుకో అన్నట్టుగా అంటే దాన్ని అంత ఇదిగా మార్చుకోవడానికి వీళ్ళు ఇష్టపడడం అనేది ఉండదు. తర్వాత వీళ్ళకి ఫ్రెండ్స్ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ ఎక్కువ వీళ్ళు ఆలోచించి వాళ్ళ కోసం వీళ్ళు ఇదైనంత రెసిప్రొకేషన్ అనేది అట్నుంచి ఉండదు. కాబట్టి కొంత ఆ విషయంలో వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత చూపిస్తున్నారో అదే స్థాయిలో వాళ్ళకి అది రాలేదన్న భావన ఒకటి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం కానీ పట్టుదలగా శ్రమించడంలో కానీ అనుకున్నది సాధించే విషయంలో కానీ వీళ్ళు చాలా ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఏ విషయాన్ని చేయడానికైనా దాని ముందు వెనక బాగా వీళ్ళు పరిశీలన చేసి కానీ దాంట్లో దిగరు. అంటే ఏదో ఎవరో చెప్పేశారు కదా అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఏ విషయాన్నైనా కూలంకషంగా చూస్తారు, దాంట్లో అన్ని విషయాలు తెలుసుకుంటారు. అప్పుడు కానీ ఆ విషయంలోకి ప్రవేశించడానికి వీళ్ళు ఇష్టపడరు, దేనికి సంబంధించిన అంతే. అలాగే మత సంబంధమైన విషయాల మీద కూడా వీళ్ళకి చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి మంచితనం వీళ్ళకి లోపల ఉంటుంది కానీ బయటికి ప్రదర్శించరు. వీళ్ళని చూస్తే అలా అనుకోరు, కానీ వీళ్ళ మంచితనం ఉంటుంది కానీ బయటికి ప్రదర్శించరు. దైవభక్తి అనేది అధికంగా ఉంటుంది వీళ్ళ యొక్క అభిమాన విషయం. అలాగే వీళ్ళకి వేదాంతం మీద కూడా చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది.
అలాగే విచిత్ర విద్యలు అంటే కూడా చాలా అభిలాష అనేది, అంటే ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలనే అభిలాష అనేది వీళ్ళకి అదిగా ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు శ్రమపడడం అనే దానివల్ల వీళ్ళ శరీరతత్వానికి అది పొసకపోవడం వల్ల తొందరగా అనారోగ్యం అనేది చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇండైజేషన్ కానీ కంటికి సంబంధించిన అనారోగ్యాలకు కానీ అవకాశం అనేది ఎక్కువగా వీళ్ళకి చెప్పచ్చు. వీళ్ళకంటే పురోగమనం అనేది అంటే డెవలప్మెంట్ అనే దాని మీద అభిలాష ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నూతన విషయాలు ఏదైనా సరే అటు సైన్స్ ఇటు స్పిరిచువాలిటీ రెండింటినీ కూడా కలిపి చేయాలి అనే ఆలోచన అనేది ఒకటి. అలాగే ప్రతి విషయంలో లలిత కళలు ఆధ్యాత్మికత అన్ని విషయాల్లోనూ డెవలప్మెంట్ని వీళ్ళు ఎక్కువ కోరుకుంటూ ముందుకు పెడతారు. వీళ్ళకి యోగా అన్నా భౌతిక శాస్త్రం అన్నా దాంతోపాటుగా ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ శాఖ మొదలైన వీటికి సంబంధించిన విషయాలంటే చాలా ఎక్కువ ఆసక్తి అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ఏదైనా రుజు ప్రవర్తన ఉంటుంది, త్రికరణ శుద్ధిగా ఉంటారు, ప్రతి విషయంలో క్లారిటీ ట్రాన్స్పరెన్సీ అనేది వీళ్ళకు ఉంటుంది. వాక్చాతుర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాటలతో ఎవరినైనా ఆకట్టుకుంటూ తమ వైపు తిప్పుకోగలిగిన శక్తి అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా చక్కగా చేయగలరు. కానీ వీళ్ళు దేనికోసం వెంపర్లాడరు. అంటే ఏదో నాకు సంపద అంటే ఇష్టమే కానీ దానికోసమే పాకులాడడం కానీ, లేకపోతే శ్రమకి తగిన గౌరవం సంపద అనేవి వీళ్ళకి లభ్యం అవ్వడం కష్టం. అలాగే అవార్డులు మొదలైనవి సంపాదించాలి, సన్మానాలు సత్కారాలు మొదలైనవి వాటి మీద ఆసక్తి ఉంటుంది. కానీ దాని గురించే వీళ్ళు ఎక్కువ క్రేవ్ అవ్వడం లాంటిది మాత్రం ఉండదు. ధనం విషయంలో ఆలస్యాలు అనేవి ఉంటాయి, ప్రయాణాలు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు, ఏ విషయాల్లోనే విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత దూర ప్రయాణాలు, ప్రతి చిన్న విషయానికి వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు అనేవి అధికంగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. 2-3 రకాలుగా ధనార్జన కూడా చేయగలిగిన నేర్పు అనేది వీళ్ళకు ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే జీవిత భాగస్వామికి కూడా లలిత కళల మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది. వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్కి లలిత కళల మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి అయితే లభిస్తాయి తప్ప ఆశించిన స్థాయిలో వీళ్ళకి ఆర్థికంగా ఉండడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. వీళ్ళకి చాలా ఉన్నత స్థాయిలో ఉండే మిత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల లాభదాయకంగా ఉంటుంది. బంధువర్గం కన్నా కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. నమస్కారం.